హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి రాగి ఉప్మా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 కప్ రాగి పిండిని యాడ్ చేసుకొని 1 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాతకి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని పల్లీలని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని, జీలకర్రని, ఆవాలని యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను కొంచెం కాజులు కూడా యాడ్ చేస్తున్నానండి టేస్ట్ కోసం. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాతకి దీంట్లోకి క్యారెట్ ముక్కలని, అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలని, అదేవిధంగా 1 కప్ ఆనియన్ని కూడా యాడ్ చేసేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిపోయిన తర్వాతకి 1 కప్ రాగి పిండికి 3 కప్స్ వాటర్, 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్, అంటే టోటల్గా 6 కప్స్ వాటర్ని యాడ్ చేసేసుకొని రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసేసుకొని బాగా మరిగిన తర్వాతకి ఇది దాంట్లో యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడడానికి ఎంత బాగుందో చూడండి. హెల్దీ రెసిపీ కదా, బరువు తగ్గాలనుకున్న వారికైతే ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ watching video. Please like, share, comments friends.